హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే లాంగ్ వీడియోస్ చేసి చాలా మంత్సే అవుతుంది. నా లాస్ట్ వీడియో అయితే మా కల్చరల్స్ది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 2 to 3 months అయిపోతుంది. అండ్ ఇది కూడా నేను ఎప్పుడో తీసిన వీడియో అనమాట. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేదు. సో అందుకే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి అంటే, ఈ ఎండలకి మీరు ఎలా తిరుగుతున్నారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఆ ఒక్కరోజు ఇంటికి వెళ్ళడానికి చాలా సఫర్ అయ్యాను. అండ్ అలాగే అది కూడా అట్ 1 o'clock, ఆఫ్టర్నూన్ 1 o'clockకి నేను స్టార్ట్ అయ్యాను. ఇట్స్ లిటరలీ లైక్ చాలా హీట్గా ఉన్నింది చెన్నైలో అయితే. అండ్ ఇంతమంది ఎలా ట్రావెల్ చేస్తున్నారో అస్సలకే అర్థం కావట్లేదు. నేను మీతో చాలా మాట్లాడాలనుకుంటున్నాను, బట్ ఐ డోంట్ నో మాట్లాడగలుగుతానో లేదో. ఎందుకో వియర్డ్గా అనిపిస్తుంది పబ్లిక్లో షూట్ చేయాలన్నా మాట్లాడాలన్నా కూడా. నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నారు అంటే, నా వీడియోస్ నచ్చినా, నా కంటెంట్ నచ్చినా కూడా మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఎందుకంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఈ వ్లాగ్ ఏంటబ్బా అని చూస్తున్నారా? జనరల్గా నేను నార్మల్గా వ్లాగ్ తీశాను. ఎందుకో తెలీదు, అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఇంటికైతే వెళ్ళాను. అది ఎవరికీ తెలీదు, మాకే తెలీదు. యాక్చువల్గా మాకు కాలేజ్ ఆఫ్టర్నూన్ నుంచి వదిలేస్తారు అని చెప్పి, ఇంక కాలేజ్ వదిలేయగానే డైరెక్ట్గా ఫాస్ట్గా లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని రైల్వే స్టేషన్కి వచ్చేసాను. అప్పటికి ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్కి వెళ్దామని చెప్పి, కానీ అక్కడ 2 o'clockకి ట్రైన్ ఒకటి వెళ్ళిపోయింది. ఇంకా 4:30 నుంచి స్టార్ట్ అవుతాయి ట్రైన్స్ మళ్ళీ. ఇంక అప్పటిదాకా వెయిట్ చేసి, ఫస్ట్ నేను చేసిన పని ఏంటి అంటే, సెంట్రల్కి వెళ్ళగానే ఫస్ట్ అయితే నేను ఐస్ క్రీమ్ తీసుకొని తినేసాను. ఆ ఎండలో నా వల్ల అస్సలు కాలేదు, ఎందుకంటే నేను ఆ డే మొత్తం ఫాస్టింగ్ అయితే ఉన్నాను. ఇక్కడ మీరు చూస్తే ఐస్ క్రీమ్ కౌంటర్ కూడా చాలా ఫుల్గా ఉన్నింది. అందరూ ఈ సాఫ్ట్ ఐస్ క్రీమ్ కోసమే నిల్చుకొని తీసుకుంటా ఉన్నారు. ఇంకెలాలో చేసి ఐస్ క్రీమ్ అయితే తీసుకొని తిన్నాను అనమాట. క్రీమ్ తిన్న తర్వాతే నేను చాలా కూల్ డౌన్ అయ్యాను. ఆ ఎండకి అస్సలు తట్టుకొని కాలేదు నా వల్ల అయితే. ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి ఇంకా అస్సలకే అవ్వలేదు. అప్పటికి నేను ఫ్రూట్స్ తిన్నాను, బట్ ఆల్సో నా వల్ల కాలేదు. ఆ రోజు అసలు మాకు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు, లైక్ హాఫ్ డే వదిలేస్తున్నామని కానీ, ఎగ్జామ్ అనేది 1 hour లేట్గా పెడతామని కానీ మాకు ముందు రోజు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. జస్ట్ బ్లాంక్గా నార్మల్గా వెళ్ళాము కాలేజ్కి. అక్కడికి వెళ్ళాక సడన్గా తెలిసింది ఏంటంటే, ఈరోజు హాఫ్ డే వదిలేస్తున్నారు, సో రేపటి నుంచి కాలేజ్ అనేది ఉండదు, సెమిస్టర్ అయిపోతుంది, ఇంకా జస్ట్ ఎగ్జామ్స్ వెళ్ళి రాస్తే చాలు అని చెప్పారు. సో ఇంకప్పటికి మేము బయలుదేరి ఫాస్ట్గా ఎవరి పాటికి వాళ్ళు అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఎండలో తిరిగిన వెంటనే నాకైతే పింపుల్స్ స్టార్ట్ అయిపోతాయి. ఆ డస్ట్ వల్లనో మరి ఎందుకో తెలీదు. ఇంక ఇక్కడ లోకల్ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అదైతే చాలా లేట్గా వచ్చింది. నార్మల్ ట్రైన్ కాకుండా ఇంకా ఎక్కువ టైమే తీసుకునింది. ఇంకా ఆల్మోస్ట్ ట్రైన్ అయితే ఎక్కేసాను. అండ్ లక్కీ ఏంటి అంటే, సీట్ అయితే దొరికింది ట్రైన్లో. యాక్చువల్గా నేను దిగాల్సింది నెల్లూరులో, బట్ గూడూరులోనే దిగేశాను. ఎందుకంటే మా అన్నయ్య మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఇక్కడే దిగేసి మేము వచ్చి పికప్ చేసుకుంటాము అని చెప్పారు. ఇంకా దిగేసాక వాళ్ళు ఎప్పుడు చూసినా, మా అన్నయ్య ఎప్పుడు చూసినా లేట్గానే వస్తాడు. అండ్ యాజ్ యూజువల్గా ఈరోజు కూడా లేట్గానే వచ్చాడు. మా పెద్దమ్మ కూడా అయితే వెనకాలే మా అన్నతో పాటు వచ్చిందనమాట. ఇంకా మేము ముగ్గురం స్కూటీలో అయితే వెళ్తున్నాము. గూడూరు నుంచి మేము ఉండే ఊరికైతే ఒక 45 minutes అయితే పడుతుంది. ఇంకా ఇక్కడ వీడియో తీస్తుంటే మా అన్నయ్య అడుగుతున్నాడు, ఎందుకు వీడియో తీస్తున్నావు ఇప్పుడు, అది ఇది అని చెప్పి. ఇంకా మా పెద్దమ్మ అయితే నన్ను ఎందుకు అసలు తీస్తున్నావు అని అనింది. నేను చెప్పాను కదా మీకు ఫాస్టింగ్ ఉంటున్నాను అని చెప్పి. అంటే దక్షిణామూర్తికి నేను థర్స్డే దీపం పెడతాను, సో అందుకే ఫాస్టింగ్ అయితే ఉంటున్నాను. ఇంకా ఇంటికి రాగానే మా తమ్ముడు అయితే మ్యాచ్ చూస్తున్నారు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియో కమెంట్ అయితే చేసేసేయండి. అండ్ ద నెక్స్ట్ డే వచ్చేసి మా బామ్మ వాళ్ళ ఇంటికి, అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి వెనకాలే ఉంటుంది. ఇక్కడున్న నేచర్ అయితే నాకు చాలా ఇష్టం. ఇదైతే మా పొలంలోటివే ఆ వేరుశనక్కాయలు అవన్నీ. అండ్ మా పెద్దమ్మ చేసిన స్పెషల్స్ అయితే ప్రాన్ కర్రీ నా ఫేవరెట్ అసలు. అండ్ మా అమ్మమ్మ వాళ్ళు అయితే ప్రాన్స్ తినరు, ఏదేదో కాళ్ళు నొప్పులు వస్తాయని చెప్పి. అండ్ వాళ్ళ కోసం అయితే ఎగ్ అయితే సపరేట్గా కుక్ చేసింది మా పెద్దమ్మ. ఇంకా యాజ్ యూజువల్ వైట్ రైస్ అయితే కంపల్సరీ ఉంటుంది. అంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్.